అమ్మాయిలు మాత్రమే తమ్ముడు, అమ్మాయిలు మాత్రమే ఉంటే మీకు రండి. జెస్సిమా ప్లీజ్ లీడ్. అమ్మాయిలు మాత్రమే మీకు రండి. అమ్మాయిలు ఉంటే, లేకుంటే వద్దు ప్లీజ్. ఎవరైనా అమ్మాయిలు అనే వాళ్ళు ఉంటారండి మీకు, లేకుంటే వద్దు. అమ్మాయిలు మీకు రావాలి, వీళ్ళు రావద్దు ప్లీజ్. అమ్మాయిలు అంటే లేడీస్ కూడా ఎవరైనా కావచ్చు. బిలో 60 years, ఆల్ గర్ల్స్, యంగ్ గర్ల్స్ బిలో 60. సమాసాలు చేయించు. ఇగో జెస్సీ. ఓకే, కమ్ ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు. మెల్లగా నడుస్తారు, మెల్లగా. పెళ్ళి నడక నార్మల్గా పెళ్లి చూపులప్పుడు నడుస్తారు ఇలా, ఒకసారి నడవమ్మా. ఆ మాట ఏమనాలి నువ్వు అంటున్నావు ఏంటమ్మా? ఆడవాళ్ళ క్షత్రియులు, ఆడవాళ్ళ క్షత్రియులు, ఆడవాళ్ళ క్షత్రియులు లేదు అని వాళ్ళే అన్నారు, నేను అనలే. ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది, అమ్మాయి కాదేమో. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎవరైనా రావాల్సిందే, ఎవరైనా రావాల్సిందే. బిలో 60 ఆల్ షుడ్ కమ్, ఓన్లీ గర్ల్స్. అమ్మా అమ్మా రావమ్మ, సౌండ్ గట్టిగా అందరూ అండి. ఇప్పుడు జెస్సిమా వాళ్ళందరితో ఏం చేపిస్తుందో నాకేం తెలుసు, చూసుకో. నైస్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. శుభోదయం అండి అందరికీ, అండ్ నమస్కారం. కొంచెం అంటే ఒకరికొకరు టచ్ కాకుండా నిలబడండి. సో నార్మల్గా డాన్స్ చేస్తే చాలా బాగుంటుంది కదా, డాన్స్ చేస్తే చాలా బాగుంటుంది. అందులో నేను చాలా ఇయర్స్ నుంచి యోగా ట్రైనర్గా ఉన్నాను కాబట్టి ఇండియా నుంచి నాకు ఒక మంచి సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, యోగా గ్రాండ్ మాస్టర్ అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో దీంట్లో నేను నేర్చుకుంది ఏంటి అని అంటే విన్యాస యోగా. నార్మల్గా అందరికీ యోగా అనగానే దే జస్ట్ స్ట్రెచ్ లైక్ దిస్, రైట్? బట్ ఇప్పుడు చేసేది ఏంటంటే విన్యాస యోగా. వీళ్ళు ఇక్కడ నిలబడి చేస్తారు, మీరు అక్కడ కూర్చొని చేయండి. ఓకే, యోగాలో ఎలా ఉంటుంది అంటే బాడీ అండ్ మైండ్ అలైన్మెంట్, రైట్? సో మీరు ఒకసారి మీ చేతుల్ని ఇలా పైకెత్తారు అంటే బాడీ అండ్ మైండ్ రెండు కలిసి అలా ఉండాలి. అంతేగాని ఊరికే యూ షుడ్ నాట్ డూ లైక్ యునో స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అనగానే అట్లా కాదు. రెడీ? రెడీయా? వీళ్ళతోనే చేపిస్తున్నాను. రెడీ? ఓకే. కొంచెం లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేయండి, కొద్దిగా ఒక అడుగు అంతే. సో లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్, ఇక్కడ నడుము మీద రైట్ లెఫ్ట్ హ్యాండ్ పెట్టండి అండ్ స్లోలీ హైట్స్ ప్రకారం కొంచెం నిలబడండి. హైట్ ఉన్నవాళ్ళు వెనక్కి వెళ్ళండి, కొంచెం ముందుకు రండి. హైట్ లేని వాళ్ళు ఇక్కడ కొంచెం మంది రండి, కొద్దిమంది ఇటు సైడ్ రండి. అవును, అంత వెనక ఉండకూడదు ఎప్పుడు కూడా. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు యూ షుడ్ గ్రాబ్ ది ఆపర్చునిటీ. కనిపించాలి, అందరూ కనిపించాలి. ఇంకొంచెం నా వెనక ఉంటే ఏం కనపడదు, నా ముందు నిలబడండి ఇటు సైడ్. ఓకే, కొంచెం కాళ్ళు లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ వేస్ట్, రైట్? నా స్లోలీ నేను ఇటు తిరిగి ఒకసారి నేను చూపిస్తాను, మీకు నేను చూపిస్తాను, మీరు వాళ్ళకి చూపించండి. రైట్? ఇట్లా ఉన్నారు కదా, స్లోలీ స్ట్రెచ్. నేను చేతులు ఎలా పెట్టాను చూడండి, స్లోలీ ఇలా చేశాను. కొంచెం కాళ్ళు కూడా ఇట్లా పెట్టాను. లెందెన్ యువర్ స్పైన్, కొంచెం వెన్నెముకని పైకి, రైట్? కొంచెం బెండ్ అవ్వండి, బెండ్ యువర్ లెఫ్ట్, వెరీ గుడ్. ఎక్సేల్ అండ్ కమ్ బ్యాక్. యా, అంటే మీరు కూర్చొని చేయాలి. నేను చెప్పాను ఆల్రెడీ, హ్యాండ్ రేజింగ్లో మీకు కష్టమేం అనిపించదు. యూ క్యాన్ జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్ అండ్ దెన్ లెందెన్ యువర్ స్పైన్. మామూలుగా ఇలా లిఫ్ట్ చేస్తాం కదా, కొంతమంది ఇలా పెట్టారు. నేను ఫింగర్స్ని నాట్యం, విన్యాస ఈజ్ లైక్ కూర్చున్నారు కాబట్టి పర్వాలేదు, బట్ హ్యాండ్స్తో చేయాలన్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా రావాలి. విత్ ఫీలింగ్, యూ నీడ్ ద ఫీలింగ్, దట్స్ రియలీ వెరీ ఇంపార్టెంట్. పాకెట్ ఉంది ఇప్పుడు. ఓకే, రైట్? రెడీయా? సో మీకు నేను కనిపిస్తాను, ఎదురుగున్న వాళ్ళకి కూడా కనిపిస్తాను. లెఫ్ట్ హ్యాండ్ ఆన్ యువర్ వేస్ట్, మీరు చేయి ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ స్లోలీ
Slowly breathe in and lift your spine. Spine కొంచెం ఇట్లా, కొంచెం bend to your left and then slowly come back. And then now left hand lift చేయండి. చూడండి మీరు హ్యాండ్ ఇలా చేస్తున్నప్పుడు ఇలా పెడుతున్నారు. విన్యాస ఈజ్ లైక్ alignment with your body and mind. Lift your spine, bend to your right side and slowly exhale and come back. One more time. Slowly lift. ఈ కింద నుంచి ఇట్లా తీసుకుని రావాలి. Inhale, lengthen your spine, exhale and come back. Right, one more time. Right hand on your waist. నడుము మీద రైట్ హ్యాండ్ పెట్టండి. మీరు చేస్తున్నారా? వీళ్ళు చేస్తున్నారా? అండ్ యోగాలో ఎప్పుడైనా సరే యూ షుడెంట్ డూ లైక్, మీరు ఎప్పుడు చేయకూడదు ఎట్లా అంటే నో అంటే మీకు ఏదో శరీరంలో ఇబ్బంది ఉంది అని అర్థం. ఇబ్బంది ఉండేది యోగా కానే కాదు. ఓకే, రైట్ హ్యాండా, ఇప్పుడు లెఫ్ట్ హ్యాండా? లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ నడుము మీద పెట్టండి అండ్ దెన్ లెఫ్ట్ హ్యాండ్. స్లోలీ ఇన్హేల్ అండ్ lengthen your spine, bend to your right and come back. Exhale. Last time. Inhale, lengthen your spine, bend to your left and come back. Right? Very good. Next. చేస్తున్నారా మీరు? ఓకే, నెక్స్ట్. ఓకే, ఈ రెండు హ్యాండ్స్ని భుజం మీద, షోల్డర్స్ పైన. సో ఒకరికొకరు టచ్ అవ్వకూడదు. చూడండి, స్మైల్ మిస్ అవ్వకూడదు ఫేస్ పైన. ఎవడు స్మైల్, కొంచెం స్మైల్ ఉంచండి. రైట్, ఎందుకంటే మీరు ఎక్కువసేపు కూర్చుంటారు కాబట్టి ఈ షోల్డర్స్, ఈ బ్యాక్ ఇదంతా కూడా స్ట్రెస్ అవుతూ ఉంటుంది. అండ్ నిద్రలో ఉన్నప్పుడు కళలో కూడా పరిగెడుతూ ఉంటారు. మార్నింగ్ లేసరికి కొంతమంది మొహం చాలా అలసిపోయినట్టు ఉంటుంది, బికాస్ నిద్రలో పరిగెడుతూ ఉంటారు. సో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. దిస్ ద కరెక్ట్ వన్. రైట్, ఇన్హేల్, exhale, inhale, exhale, inhale and exhale. Now anti-clockwise. Inhale, exhale, inhale and exhale. Now inhale here, exhale. ఈ రైట్ హ్యాండ్ని కిందికి, ఎటువైపు అయితే బెండ్ అయిందో అటు సైడ్ మీరు చూడాలి హెడ్. ఓకే, అండ్ ఇన్హేల్, exhale, inhale, exhale, inhale and exhale. Right. Now last one ఏంటంటే యాక్చువల్గా మనకి బాగా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఇక్కడ నరాలన్నీ కూడా చాలా స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది, చాలా పెయిన్ వస్తూ ఉంటుంది, హెడేక్ వస్తూ ఉంటుంది, కళ్ళన్నీ మండిపోతూ ఉన్నట్టు ఉంటాయి. రైట్, సో వెన్నెముక వీపు భాగము బాగా స్ట్రెస్కి లోనై ఉంటుంది. సో ఆ వీపు భాగం పైన మీ చేతి వేళ్లతో సున్నితంగా ఇట్లా ఇట్లా టచ్ చేయాలి. దాన్ని ఎలా టచ్ చేయాలనేది నేను చూపిస్తాను మీకు ఒకసారి. ఇప్పుడు ఇలా ఉన్నారనుకోండి, మీ పక్కన మీరు పార్ట్నర్ తీసుకొని చేయాలి. సో ఇలా ఉన్నప్పుడు ఊరికే ఇలా చేయండి చాలు. ఓకే, బట్ ఇలా చేస్తున్న మీరు నిలబడండి, ఒకరికొకరు పార్ట్నర్స్ తీసుకోండి. సో ఇది స్ట్రెస్ బాగా తగ్గిపోతూ ఉంటుంది మీకు ఇమ్మీడియట్గా. స్ట్రెస్ అంతా కూడా ఈ మెడ దగ్గర నుంచి వీపు భాగం వరకు. ఈ పక్కన ఉన్నారు కదా పార్ట్నర్స్, టేక్ ద పార్ట్నర్. కొంచెం ఇటు తిరగండి, చైర్లో కూర్చున్నారు, ఇటు తిరగండి. టేక్ ద పార్ట్నర్. ఒక పార్ట్నర్ తీసుకోండి తొందరగా. యా, ఇటు సైడ్ నిలబడండి, కొంచెం ఇటు సైడ్, కొంచెం మీరు కనిపించాలి. యా, తొందరగా మీరు ఈమెకి చేయండి, మీరు ఈమెకి ఇట్లా ఇక్కడ సర్కిల్ బెండ్ కట్ అవ్వద్దు. ఓకే, రైట్, డూ ఇట్ ఫాస్ట్. ఎస్, మీకు ఇక్కడ కట్ అవ్వకూడదు. యా, రైట్, మీరు తిరగండి, తొందరగా చేయండి. ఇట్లా మీకు కష్టం అంటే అటు తిరగండి మీరు, ఇట్లా ఈ చైన్ బ్రేక్ అవ్వద్దు. కమాన్, డూ ఇట్ ఫాస్ట్. ఇట్లా అనాలి, ఊరికే వీప్ మీద ఇట్లా అన్నాడు. ఓకే, బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. మీరు బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ చేయండి. స్లోలీ బ్రీద్ ఇన్ అండ్ ఇక్కడ కట్ అవుతుంది. డూ ఇట్, పర్లేదు, ముట్టుకోండి, ఏం కాదు. మీరందరూ ఎందుకు చేయడం లేదు? ఒకసారి పార్ట్నర్స్ తీసుకోండి. ఒకసారి ఇలా మెడ దగ్గర, వెనకల వీపు భాగం ఇలా చేయండి.
ఎందుకంటే మధ్య మధ్యలో కూడా మీకు బాగా స్ట్రెయిన్ ఎక్కువైపోయినప్పుడు ఒకసారి వీపు భాగం వెన్నెముక ఇలా అన్నప్పుడు చాలా రిలీఫ్ ఉంటుంది. ఎవ్రీడే కూడా దిస్ రియలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఇదంతా ఈ పార్ట్ అంతా కూడా రిలీఫ్ చేస్తారో చాలా బాగుంటుంది అప్పుడు. రైట్, అయిపోయిందా? ఓకే సార్, వీళ్ళని పంపించేస్తాను సార్. నేను మాట్లాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. భయం పోయిందా? భారతదేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళారు. ఎందుకు అనంటే వాళ్ళు డబ్బు సంపాదించాలి అని. డబ్బు సంపాదించి ఏదో చేయాలి ఇంకా, ఎందుకంటే మనకి డబ్బు సంపాదిస్తేనే మనకు ఒక రికగ్నిషన్ ఉంటుంది అని వెళ్ళారు. వేరే దేశానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళు అంటే ఏరోనాటికల్ ఇంజనీర్, అండ్ దెన్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ లెర్నింగ్లో ఏమైంది అని అంటే అక్కడ ఒక గురువు గారిని కలిశారు, మహర్షి మహేష్ యోగి గారిని కలిశారు. కలిసినప్పుడు అక్కడ ఆయన యోగా, మెడిటేషన్ ఇవన్నీ నేర్పిస్తుంటే ఈ ఇద్దరు మహానుభావులకి చాలా అనిపించింది, అరే మనము మన దేశాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాము, ఏదో సంపాదించాలని, డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదిస్తేనే మనకి మంచి రికగ్నిషన్ ఉంటుంది అని. సో అక్కడికి వెళ్ళాక రియలైజ్ అయ్యారు ఏంటంటే కాదు, నా దేశంలోనే నేను ఏదైనా ఒకటి చేయాలి అని. అక్కడ వాళ్ళిద్దరు గురూపదేశం తీసుకొని అక్కడ చాలా నేర్చుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ రియలైజ్ అయ్యి వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు చాలా వైరాగ్యంతో వచ్చారు. వాళ్ళిద్దరూ ఈరోజు చాలా అంటే చాలా ఫేమస్. ఎంతోమంది మహానుభావుల్ని తయారు చేశారు. వాళ్ళిద్దరిలో ఒకరు నా గురువు గారు, రిషి ప్రభాకర్ గురూజీ. నిన్న జగన్ గారు వచ్చారు కదా, జగన్జీ వచ్చారు కదా, గురూజీ వచ్చారు కదా. సో మేమంతా ఒకే ఆశ్రమంలో పెరిగి క్లాసెస్ తీసుకునేవాళ్ళం. ఇంకొక గురువు ఎవరంటే ఆ ఇద్దరిలో ఇండియాకి తిరిగి వచ్చి నేను ఇండియాకి ఏదో చేయాలనుకున్న దానిలో శ్రీ రవిశంకర్ గారు. సో ఇద్దరు చాలా మహానుభావులు, కానీ వైరాగ్యంతో వచ్చారు. ఇండియాకి బ్యాక్ వచ్చేసి ఇక్కడ చాలా ఎంతోమంది గురువుల్ని తయారు చేయాలి అనుకున్నారు. ఎందుకనంటే దేశంలో కావాల్సింది గురువులని. ఈరోజు ఆ గురువులో లేకపోతే చాలామంది గొప్పవాళ్ళుగా ఉండేవాళ్ళు కాదు. గురూజీ రీసెంట్గా ఒక 2 years బ్యాక్ హీ లెఫ్ట్ హిస్ బాడీ. కానీ నేను 91 నుంచి గురూజీతోనే ఉన్నాను, ఆశ్రమంలోనే ఎక్కువ రోజులు ఉన్నాను. గురూజీ దగ్గర ఎక్కువ క్లాసెస్ చేస్తూ ఉండేవాళ్ళం, SSY క్లాసెస్ ఊరూరా తిరిగి క్లాసెస్ చేస్తూ ఉండేవాళ్ళం. దాంట్లో గురూజీ నేర్పించింది ఏంటి అంటే వైరాగ్యంలో ఉండాలి అంటే చెప్పులు లేకుండా ఉండాలి, 2 జతల బట్టలతో ఉండాలి, యూనో అన్ని ఊర్లు తిరుగుతూ క్లాసెస్ చేయాలి. ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదన్నా భోజనం పెడితే తినాలి వాళ్ళ ఇంట్లో, లేకపోతే ఆ రోజు భోజనం ఉండదు, అన్నిటికీ రెడీ అవుతే రమ్మన్నారు. సో టీచర్స్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు మేము అనుకున్నాం, నేను స్టెల్లా కాలేజ్ విజయవాడ, స్టెల్లా కాలేజ్ అమ్మాయిలంటే చాలా స్టైలిష్గా యూనో పాష్గా మనకంతా యూనో వాట్స్ దిస్ ఇంత స్టైల్గా అలా ఉండు. అలాంటిది టీచర్స్ ట్రైనింగ్కి గురూజీ రమ్మని చెప్పారు. నీలో చాలా లక్షణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు, యూ కమ్ టు టీచర్స్. అంటే నేను SSY గురువుగానా అన్నాను, సిద్ధ సమాధి యోగ గురువుగానా అంటే రమ్మని చెప్పినప్పుడు అక్కడికి వెళ్తే గురూజీ వెళ్ళడానికి ఒక ఫీజు కావాలి అని అడిగారు. నువ్వు గురుదక్షిణ ఇవ్వాలి కదా అని అడిగారు. గురుదక్షిణ ఇవ్వాలి అని అంటే సరే గురూజీ చెప్పండి నేను తీసుకొస్తాను, ఎంత కట్టాలి అని అడిగా. 108 మంది దగ్గర భిక్ష తీసుకొని రావాలి అన్నారు. సో స్టెల్లా కాలేజ్ అమ్మాయి 108 మంది దగ్గర, అది కూడా ఎలా అడగాలి, నేను ఒక ట్రైనింగ్కి వెళ్తున్నాను భిక్ష వేస్తారా, యాక్షన్ కూడా నేర్పించారు, ఇలాగా భిక్ష ఇవ్వండి అని. వెళ్ళినప్పుడు మీకు తెలుసు కదా, మీ దగ్గరకే వచ్చి ఒక అమ్మాయిలు అడిగితే ఏం చేస్తారండి, యూ కామెంట్, రైట్, కామెంట్ చేస్తారు కదా, చూడు ఎలా అడుగుతుందో అని. సో ఇలాంటి చాలా కామెంట్స్ చేస్తారు, అవమానాలు చాలా ఎదురైనాయి. గురూజీ అన్నారు వాళ్ళు ఏది కామెంట్ చేసినా అదంతా నాకే అని. సో కొంతమంది రైస్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, అన్నీ తీసుకొని వెళ్ళి ట్రైనింగ్కి వెళ్ళి ఆ ట్రైనింగ్ కూడా 21 days ఇట్ వాజ్ రియలీ హారబుల్గా ఉండింది. బాత్రూమ్స్ కడగాలి, జగన్జీ చెప్పారు కదా 2 నిమిషాలు లేట్ వస్తే బాత్రూమ్స్ కడగాలి అవన్నీ. నిజంగా ఆ రోజుగా ఆ ట్రైనింగ్ ఇవ్వకపోతే ఈరోజు ఒక రికగ్నిషన్ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు వచ్చేది కాదు అని అనిపించింది. అక్కడ ఆ గుర్తింపు, ఆ సంస్థలో ఆ గుర్తింపు వచ్చింది. నేను చాలా బాగా పాటలు పాడతాను, నా క్యాసెట్స్ అన్ని గురూజీ రిలీజ్ చేశారు. అక్కడ ఆ గుర్తింపు వస్తే ఎక్కడో ఇంకా ఏదో కావాలి అనిపించింది. అక్కడ గురూజీ నేర్పించింది వైరాగ్యం, ఏమీ ఉండకూడదు, బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉండాలి, ఇలాంటివి నేర్పించారు. ఆశ్రమంలో ఉన్నప్పుడు మేము అందరూ సేమ్ దీంట్లో ఉంటారు కాబట్టి భజన చేస్తూ స్పిరిచువల్గా చాలా బాగుంటున్నాము. బాగున్నప్పుడు ఎవరైనా స్టైల్గా ఫిల్మ్ యాక్టర్స్ కానీ ఎవరైనా ఆశ్రమంకి వచ్చినప్పుడు మేము ఇక్కడ భజన చేసిన
తల మాత్రం డింగ్ అని వాళ్ళ వైపు తిరిగిపోయేది. ఎందుకంటే వాళ్ళు చాలా అట్రాక్టివ్గా కనిపించేవాళ్ళు. అప్పుడు అనిపించింది, అరే వైరాగ్యం అంటే ఇది కాదు, అన్నీ సంపాదించి పట్టు పరుపు ఉండి కింద నేల మీద పడుకుంటే అది వైరాగ్యం. అక్కడ SSY క్లాసెస్లో ఉన్నప్పుడు జస్సిమా వస్తుంది క్లాసెస్ అని అంటే వెళ్తున్నప్పుడు పట్టు చీరలు అన్నీ వేస్తే దాని మీద నడిచేవాళ్ళం, అలా ఉండేది. కానీ ఏదో సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ టు మీ అని నేను ఆశ్రమం నుంచి బయటకు వచ్చా. గురూజీ చెప్పారు, నేను ట్రైనింగ్ ఇచ్చాను, యూ గో అండ్ స్టార్ట్ యువర్ ఓన్ క్లాసెస్ అన్నప్పుడు నాకు అన్ని క్లాసెస్ కన్నా గర్భంలో పెరుగుతున్న బిడ్డకి ఒక ఎడ్యుకేషన్ ఇస్తే, యాక్చువల్గా బిడ్డకి కాదండి ఎడ్యుకేషన్, తల్లిదండ్రికి ఎడ్యుకేషన్ అది. సో అప్పుడు తల్లిదండ్రికి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఆ గర్భంలో పెరుగుతున్న బిడ్డ యొక్క ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటారు. గర్భంలో ఎవరు పెరుగుతున్నారు, తల్లి ఆలోచనను బట్టి ఉంటుంది. శివాజీ మహారాజ్, గాంధీజీ, వీళ్ళందరి తల్లులు కూడా వాళ్ళ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చిన భావనలతోనే వాళ్ళ క్యారెక్టర్ తయారైపోయింది. ఇలాంటిది నేను చేయాలనుకున్నాను. గురూజీ అప్పుడు ప్రెగ్నెన్సీ క్లాసెస్ చెప్తుంటే నాకు మ్యారేజ్ అవ్వలేదు, సో గర్భంలో బిడ్డ వింటుందంట అని చాలా నవ్వుకునేదాన్ని. కానీ వెన్ ఐ గాట్ కన్సీవ్డ్ దెన్ ఓన్లీ ఐ రియలైజ్డ్, ఓ మై గాడ్ బేబీ ఇలా ఉంటుందని. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో నేను చాలా డ్రాయింగ్స్ వేస్తాను, చాలా కవిత్వాలు రాశాను. గురూజీ చెప్పారు, సోల్ ఎంటర్ అనేది 35th డే జరుగుతుంది, కాబట్టి కన్సీవ్ అయిన వెంటనే యూ ఇన్వైట్ ద సోల్, ఎందుకంటే ఆ బిడ్డ చాలా గొప్పగా ఉండాలి, భారతదేశానికి నీ దేశానికి చాలా గర్వంగా ఉండాలి, ప్రపంచానికి గిఫ్ట్గా ఉండాలి. ఇలా చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపించేది. 35th డే సోల్ ఎంటర్ అవుతుంది, నెగిటివ్ సోల్ పాజిటివ్ సోల్ అని. సో నీకు ఏదైతే ఒక ఇల్లు కొనాలి అని మనకు ఉద్దేశం ఉన్నప్పుడు ఎక్కడెక్కడైతే ఖాళీ ఉన్నాయో అక్కడ పోయి వెతుకుతాం మనం. కానీ ఆ ఇల్లు చూడగానే ఇది ఖాళీ ఉంది కదా అని వెళ్ళిపోము. కానీ దాంట్లో వాస్తు ఉందా లేదా, వైబ్రేషన్, అలాంటి వాళ్ళైతే వైబ్రేషన్స్ కూడా ఉన్నాయా లేదా, పాజిటివ్గా ఉన్నాయా, ఇంతకుముందు ఎవరున్నా, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అలాగే మన చుట్టూ ఉన్న కొన్ని సోల్స్ ఏం చేస్తుంటాయంటే రైట్ ఊంబ్ కోసం వెతుకుతూ ఉంటాయి. ఖాళీగా ఉందా ఊంబ్, ఐ జస్ట్ ఎంటర్ అంటారు. అందుకనే తల్లిదండ్రులు ఇద్దరు మెడిటేషన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ గురూజీ నేర్పించారు. ఆ తర్వాత నేను వచ్చి క్లాసెస్ మొదలు పెట్టాను. కానీ ఆశ్రమం వాసన ఒకటి ఉంటుంది కదా, ఫ్రీగా చేయాలి, ఏదైనా సరే విద్య అనేది అమ్మకూడదు, ఫ్రీగా చేయాలని. ప్రతిరోజు ఫ్రీగా చేస్తే అందరూ అనేవాళ్ళు, జస్సిమా ఎంత బాగా మాట్లాడుతున్నారు, అది ఇది సత్సంగాలని అన్ని ఊర్లోకి వెళ్ళేవాళ్ళం. కానీ ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఒక షాల్లో 2 కొబ్బరి చిప్పలు ఇచ్చేవాళ్ళు, మీరు చాలా బాగా చెప్పారు, కొన్ని ఫ్రూట్స్ అని. ఇంటికి వస్తే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో సంథింగ్ ఈస్ ల్యాకింగ్. హైదరాబాద్కి 2000లో వచ్చాను. అప్పుడు ఇంటి రెంట్ కట్టాలన్నా ఒక్కొక్కటి అమ్మడం మొదలుపెట్టాను, గాజులు, చైన్స్ అన్నీ అమ్మడం మొదలుపెట్టాను. కానీ సంథింగ్ ఈస్ ల్యాకింగ్. హాస్పిటల్లో క్లాసెస్ చేయడం మొదలుపెట్టాము. అది అయిన తర్వాత ఒక డాక్టర్ ఇచ్చారు ప్లేస్. అక్కడ అర్థమైంది ఏంటంటే నో, యూ హ్యావ్ టు ఎర్న్ అనేది. నేను పబ్లిక్లో తెలిసింది ఎప్పుడనంటే ఇంపాక్ట్ ద్వారానే పబ్లిక్కి నేను తెలిసాను. దిస్ ఈస్ ద స్టేజ్ ఫర్ మీ ఫర్ ఎ గుడ్ రికగ్నేషన్. ఇట్స్ నాట్ గుడ్ రికగ్నేషన్, ఇట్స్ ఎ గ్రేట్ రికగ్నేషన్ ఫర్ మీ. సో నేర్చుకున్నాను. గంపా సార్ ఒకసారి అన్నారు, వైరాగ్యం అనేది ఉండాలి, కానీ నీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా, నేర్చుకో, డబ్బు అర్న్ చేయడం నేర్చుకోని. సో స్టార్టింగ్లో 500 రూపీస్కి ఒక క్లాస్ చెప్పేదాన్ని. ఇప్పుడు నేను సెలబ్రిటీస్కి మాత్రమే క్లాసెస్ చేయగలుగుతున్నాను. బికాస్ ఐఎమ్ ఎర్నింగ్ అ లాట్ అండ్ లాట్, ఐఎమ్ ఎ గుడ్ ఎంటర్ప్రెన్యూర్ అని. సో వేరే దేశాలు కూడా పిలవాలి అని అనుకున్నాము, వేరే దేశాలు కూడా అలాగే పిలుస్తున్నాయి. సో ఇట్ ఈస్ రియల్లీ రియల్లీ వెరీ ఆసమ్. జీవితంలో సాధన ఉండాలి, సెల్ఫ్ సాధన ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం డబ్బు కూడా ఎర్న్ చేయాలి. కానీ డబ్బు కోసమే బ్రతకడం కాదు, ఆ డబ్బు రావాలంటే ఏం చేయాలి అనేది కూడా, అది కూడా చాలా ఇంపార్టెంట్. తక్కువ ఫీజు ఉన్నప్పుడు తక్కువ మంది వచ్చేవాళ్ళు, ఎక్కువ ఫీజు అంటే వాళ్ళు ఊహించని కూడా ఊహించారు. 5 రోజులకి 25,000 రూపాయలు జస్టిన్ నాయుడిని కలవాలి అంటే అన్నప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే రాగలుగుతున్నారు. ఇన్ని ఇయర్స్ ఊరు వెళ్ళి సేవ చేయడం ఇదన్నీ అయిపోయింది. బట్ నౌ ద టైమ్ ఇస్ టు ఎర్న్ మనీ. స్పిరిచువాలిటీ అండ్ ఫినాన్షియల్ 2 బ్యాలెన్స్డ్గా ఉంటేనే జీవితంలో చాలా ముందుకెళ్ళగలుగుతాం. వైరాగ్యం అంటే ఇట్స్ నాట్ లైక్ అన్ని వదిలేసి వెళ్ళిపోవడం కాదు. నువ్వు బంగారు ప్లేట్లో కూడా తినగలిగే అర్హత ఉండి ఆ ప్లేట్ పక్కన పెట్టి మట్టి పాత్రలో తింటావు కదా, అది వైరాగ్యం అంటే. సో స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు, కానీ తర్వాత ఆశ్రమం లైఫ్ నుంచి బయటకు వచ్చాక దెన్ నేను అప్పుడు అనిపించింది, అక్కడేమో ఓన్లీ వైట్ డ్రెస్ వేసుకుంటేనే జస్సిమా ఇది ఏదో చాలా నమస్కారాలు అయ్యాను. బట్ అక్కడ కూడా ఏదో సమ్ ప్రాబ్లం అనిపించింది. లేదు, నేను ఎట్లా ఉన్నా నన్ను చూసి నమస్కారం చేసేలాగా ఉండాలి, నన్ను ఇష్టపడేలాగా ఉండాలి, గౌరవించేలాగా ఉండాలి అని. సో అక్కడి నుంచి హైదరాబాద్ 2000లో వచ్చిన తర్వాత క్లాసెస్ మొదలుపెట్టిన తర్వాత స్లోగా రికగ్నిషన్ అనేది స్టార్ట్ అయింది.
సో ఫైనలీ ఏంటంటే ఎంటర్ప్రైనర్, నేను ఐఎమ్ ఎ గుడ్ ఎంటర్ప్రైనర్ అండ్ నా దగ్గర చాలామంది టీచర్స్ కూడా పనిచేస్తున్నారు ఓన్లీ ప్రెగ్నెన్సీ దాంట్లో. అండ్ ఇంకొకటి లైక్ చాలామందికి తెలుసు, నాన్నగారు ఎప్పుడు అనేవాళ్ళు చరిత్రలో నీకంటూ పేజెస్ ఉండాలని. ఇప్పుడు గూగుల్లో కొంచెం పేరు కొట్టగానే జెస్సీ నాయుడు అంటే కొంచెం రాగలుగుతుంది. సో అమ్మ నాన్నకి హ్యాట్స్ ఆఫ్, బికాస్ వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. నాకు తెలిసింది ఎక్కువ నా గురువులే. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మై గురువు ఈజ్ గంపా సార్, బికాస్ హీ ఈస్ రియలీ ఆసమ్. నాకు ఎవ్రీ సండే క్లాస్ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ 50 మెంబర్స్ అక్కడ ఉన్నారు, కానీ ఈ సండే ఓన్లీ ఇంపాక్ట్లో పార్టిసిపేట్ చేయడానికి నేను పోస్ట్పోన్ చేసి వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. 9963124537. ఫేస్బుక్లో కూడా పేజ్ ఉంది, జెస్సీ నాయుడు, JESSY, జెస్సీ నాయుడు. రైట్, థ్యాంక్ యూ, నమస్తే. సో జెస్సిమా బాగుందా? సో మీరు కూడా ఇక్కడ ఉన్న అమ్మాయిలు వెనెవర్ యూ గెట్ ప్రెగ్నెన్సీ, మై సిన్సియర్ రికమెండేషన్, ప్లీజ్ మీట్ జెస్సిమా. ఓకే, ఎందుకోసం అంటే నాకు తెలిసినంత వరకు అమ్మ దగ్గర పోయిన వాళ్ళందరూ కూడా నేచురల్ డెలివరీ అండి, నార్మల్ డెలివరీ అయ్యారు. సో మీరు హాస్పిటల్కి వెళ్ళి అనవసరంగా కోయించుకోకుండా దిస్ మై పర్సనల్ రికమెండేషన్. అండ్ చాలా చక్కగా మీకు గర్భధారణ నుంచి ప్రెగ్నెన్సీ మన మొత్తం కూడా మా వీక్లీ క్లాస్ ఏదో పెడతా ఉంటుంది మేడం. ఆ క్లాస్కి వెళ్ళాలి. ఫుల్ మూన్ డే అని మెసేజ్ పంపిస్తూ ఉంటాం. ఫుల్ మూన్ డే ఏదో మెడిటేషన్ ఉంటుందండి. ఐ నెవర్ అటెండెడ్. సో అది చాలా బాగుంటుంది. నేను మై రికమెండేషన్ త్రూ ది వీడియో అండ్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ జెస్సిమాని సంప్రదించండి. ఎందుకోసం అంటే మన భారతదేశం స్ట్రాంగ్గా ఉండాలంటే, మన భారతదేశం అద్భుతంగా ఉండాలంటే భారతదేశంలో పిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి, ఆరోగ్యవంతులైన పిల్లలు ఉండాలి, చక్కని పిల్లలు ఉండాలి, చక్కని యూత్ ఉండాలి. కాబట్టి చక్కని పిల్లల్ని కనాలి. అందుకోసమే జెస్సిమాని సంప్రదించాలి. దిస్ మై స్మాల్ అండ్ ఇంట్రొడక్షన్ అబౌట్ జెస్సిమా. చాలా అద్భుతంగా మ్యామ్ గారు ఇంకా పాటలు పాడిస్తుంది, ఆటలు ఆడిస్తుంది, అన్నిటితో చెప్తూ ఉంటుంది. మీ ఊర్లో ఏదైనా ప్రోగ్రామ్ కావాలంటే, మీ ఊర్లో ఒక 500 మంది, 1000 మంది, 200 మంది మీరు ఉండి ఒక 2 days 3 days క్యాంప్ పెట్టుకుంటే జెస్సిమాని పిలవండి. షీ విల్ కమ్ టు యూ. సో ఆ కొబ్బరి చిప్పలు ఇచ్చి మాత్రం పంపకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళకు కూడా లైఫ్ ఉంటుంది కాబట్టి, ఎవరికైనా ఉంటుంది కాబట్టి. నాకేంటంటే నాకేం ప్రాబ్లం లేదు, నా LIC జాబ్ ఉంది. నాకు మై LIC జాబ్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ మై ఎక్స్పెన్సెస్. దిస్ ఆల్ మై సరదా నాకు. నాలాగా మీరు కాపీ కొట్టకండి, మీరు రోడ్ మీద పడతారు. చాలామంది నాలాగా వచ్చి పడ్డారు. ట్రైనర్ ఏముండదు, ఇన్కమ్ ఏముండదు. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ జెస్సిమా. ఐ రిక్వెస్ట్ బిల్డింగ్ బ్లాక్స్ అండ్ ద వాకటాన్ JCs కైండ్లీ ఫెలిసిటేట్ ఎండమూరి సార్ గారు. జెస్సిమా కోరిక ఏంటంటే ఎండమూరి సారే జెస్సిమాను ఫెలిసిటేట్ చేయాలని కోరుకుంటుంది. ఇప్పుడు మీరందరూ ఒప్పుకుంటారంటే పిలుస్తాను మీ ముందుకో. ప్రతి తెలుగువాడు ఎక్కడున్నా సరే, వారు లేని ఇల్లు లేదు, వారు లేని పుస్తకం లేని ఇల్లు లేదు, వారు లేని లేదు. అద్భుతమైన మా గురువు గారు ఎండమూరి గారు ఇక్కడికి వచ్చేసారు. 1 2 1 2 3. సినిమా ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉండి సార్, విషాదం సార్, సినిమా ప్రపంచంలో, నవల ప్రపంచంలో, ఏ ప్రపంచం మరి ఈ మధ్యనే కొత్త కన్నడలో సినిమా తీశారు సార్. ఆ సినిమాలో గంపా నాగేశ్వరరావు తిని యాక్షన్ కూడా చేయించారు. I request Vishadam sir, please introduce Endamuri sir.